అమ్మా అంజలి నువ్వు గెలవలేవా? బస్తే మే సవాల్. ఈ కోకాపేట శివంగికి ఓడిపోవడం తెలీదమ్మా. సొగ్గడా నాతో పోటీ పడి నువ్వు గెలవగలవా? మావైనే ఓడించాను. నువ్వెంత? నేను ఆడపిల్లని కాదమ్మా, ఆడపులిని. పంజా విసిరితే ఎవరైనా సరే పరారైపోవాల్సిందే. ఇంద్రమ్మా నేనే గెలుస్తాను. ఎవరు గెలుస్తారో తర్వాత, ముందు పందెం చెప్పు. నేను గెలిస్తే ఏమిస్తావు? అరే అల్లుడు, అంజలిని గెలుచుకుంటే నీకు మా ఆస్తి మొత్తం రాసిస్తాను రా. మరి నేను గెలిస్తే? నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తా. ఆహా, నీ తొక్కల ఆస్తి కోసం అమెరికా దాకా నేను రాలేను, కానీ ఇక్కడ ఏదైనా ఉంటే చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను. టైం వచ్చినప్పుడు నేనే అడుగుతానులే. ఎలాగూ గెలిచేది నేనే కదా. ఇంపాసిబుల్. No more discussions, బాబాయ్. Let's begin the game. రా అంజలి. అంజలి రామ్మా కూర్చో. రామా కూర్చో. రా. అంజలి కూర్చో కూర్చో. కూర్చోమ్మా. రెడీ. 1 1 2 3. ఊదింది చాలు గాని కాసుకో. కాసుకో. బాబాయ్. కమాన్ 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 బాబాయ్ అంజలి కమ్ ఆన్ కమాన్. బాబాయ్. ఎంత గట్టిగా నొక్కేస్తున్నాడేంటి వీడు? అంజలి ఎలా అయినా ఓడించు. అంజలి. అంజలి బాబాయ్ నువ్వే గెలవాలి ప్లీజ్. నువ్వే గెలవాలి. అంజలి నువ్వు గెలవాలమ్మా. నన్ను గెలిపించాలి. కమాన్ అంజలి, నువ్వే గెలవాలి. అల్లు నోడించు. ఓడిస్తాను సుమిత్రమ్మ, ఓడిస్తాను. నువ్వలా చూస్తూ ఉండు. బాబాయ్ ప్లీజ్ నువ్వే గెలవాలి. దొంగ సచ్చినాడు, కండలు బాగా పెంచాడు. ఇజ్జత్గా సవాల్ అంజలి, నువ్వెలా అయినా గెలవాలి. రే అల్లుడు, నీకు ఇదే మంచి ఛాన్స్. అంజలిని గెలుచుకో. కానీ కానీ కానీ
చీటింగ్ నానమ్మ చీటింగ్ చేసింది నానమ్మ నేనే నానమ్మ గెలిచాను. చీటింగ్ 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 నానమ్మ అదేం లేదు బాబు, నేనే కండ బలంతో గెలిచాను. ఈ శివంగా అరే, తప్పు చిన్నగా రావద్దు రావద్దనా సుమిత్రమ్మ వచ్చేస్తున్నాడు. అల్లుడు అర్జున్ వదలు నిన్ను. అర్జున్ మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా మేం గెలిచినట్టేరా. ఆ మంజలి మీరిద్దరూ మమ్మల్ని గెలిపించారు. ఏనండి ఇక వెళ్ళి పడుకోండి. ఏ, నిన్ను కొట్టొస్తని చెప్తున్నా నిన్ను. బాబాయ్ అంజలి కూల్ కూల్ వి ఆర్ ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్ అని చెప్పానా? చలో ఫ్రెండ్స్. పదండి చలో. అంజలి 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 కురిసే వెన్నెల నవ్వుల జాబిలి అమ్మమ్మో బంగారువి. సుమిత్రమ్మ ఇవన్నీ బంగారు నగలేనా? అవునంజలి. అమ్మో ఎన్ని నగలో, చూస్తుంటే నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఆ, అవును, నాకు తెలియక అడుగుతాను, నాకెందుకు ఇన్ని నగలు పెడుతున్నారు? మీరు పెట్టుకోవట్లేదేంటి? అంజలి ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ దేవిని స్పెషల్ గా ముస్తాబ్ చేయమని జేజమ్మ ఆర్డర్ వేసింది. ఓ మేము ఫాలో అవుతున్నాం. అయితే సరే, ఇంద్రమ్మ చెప్పింది కాబట్టి ఇక తప్పుతుందా? ఎంత బావునో అంజలి. నువ్వు మాత్రమే కాదు, అక్కడ బాబాయ్ గొప్పగా రెడీ అయిపోయి హాల్లో హడావడి చేసేస్తున్నాడు. పెద్ద సినిమా సెట్ వేస్తున్నాడు. ఈ రోజు ఇంట్లో సందడే సందడి. పెద్దమ్మ మనం అనుకున్నట్టే ఈ ఇంట్లో సందడి మొదలైంది. ఈ దసరాతో వాళ్ళ దశ తిరిగిపోతుందని పాపం చాలా ఆత్రంగా ఉన్నారు. వాళ్ళ దసరా వాళ్ళని చేసుకొని మన సరదా మనం చేసుకుందాం. వదిరా ఆపడం ఎలా, వీళ్ళని చెడగొట్టడం ఎలా? దాంతోనూ ఆ ముసల్ దాంతోను పెట్టుకున్న ప్రతిసారి నేనే ఓడిపోయాను పెద్దమ్మ. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఈ దసరా మనదే. ఆ తల్లి మన పక్షానే ఉంటుంది. అమ్మా అంజలి ఓ ఇంద్రమ్మ వస్తున్నాం, జరా ఆగు. నిన్ను చూస్తే జేజమ్మ ఫిదా అయిపోతుంది అంజలి. అయ్యో బాబోయ్, అంత మంచిగున్నానా? పద పద పద. పద.
తల్లి యశోద, ఈ చీరలో ఎలా ఉన్నాను? రాకుమార్లో ఉన్నాను కదా? ఈ ఇంద్రమ్మ కానుకలంటే ఇక దగదగ మెరుపులే. ఏమనుకున్నావు? చీరలో ఈ శివంగి ఇంత అందంగా ఉందా? బ్యూటిఫుల్. ఏంటల్లుడు ఫ్లాట్ అయిపోయావా? మా అమ్మాయికి నిధిష్టే తగిలేలా ఉంది. ఇంద్రమ్మ, ఈ చీరేంటి, ఈ నగలేంటి? ఏంది ఇంద్రమ్మ ఇది? నిన్నిలా చూడాలనిపించిందమ్మా, అందుకే ఇదంతా. అది సరే, టైం అవుతుంది. నీ చేత్తో పూజ ప్రారంభిద్దు గాని. అమ్మ రవిత్రేణి, పిన్ని, నేను పిలుస్తాను. రవి, అహల్యక్క, తొందరగా రండి. ఏ పేరుతో పిలిచినా అమ్మవారు పలుకుతారు, చల్లని దీవెనలిస్తారు. పంచాక్షరికి పంచ ప్రమిదల్లో జ్యోతి వెలిగించి మొక్కుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది. రండి రండమ్మా, జ్యోతులు వెలిగించండి. రండమ్మా. రా రవక్క, నర్మదా రా, అందరం కలిసి వెలిగిద్దాం. ఇంద్రమ్మ, ఇందులో మొత్తం కలిసి ఎన్ని జ్యోతులున్నాయి? 500 జ్యోతులు. 500 వెలుగులన్నమాట. రండి రండి. వీళ్ళ కోరికలేవి నెరవేరకూడదు. నేను కోరుకున్న విధ్వంసమే జరగాలి. నన్ను ఆశీర్వదించమ్మా. సోగ్గాడా, ఒకసారి జ్యోతులన్నీ లెక్కపెట్టు. ఎందుకు? 500 కన్నా తక్కువ ఉండకూడదు కదా, అందుకని. నువ్వు వెలిగించావు కదా, నువ్వే లెక్క పెట్టు. ఓయ్ సోగ్గాడా, ఇందులో నీకు కూడా పుణ్యం వస్తుంది. ఓయ్, చెప్పేది నీకే. పూజలో ఉన్న సంగతి మర్చిపోయి ఏ గీ అంటావేంటి? ముందు పూజ కాని. రవక్క, అమ్మవారిని ఏం మొక్కుకున్నా? నీ జీవితం బాగుండాలని కోరుకున్నా. నిజంగానా? మా మంచి రవక్క. ఈ చీర ఎలా ఉంది? ఈ చీర కట్టుకోవడానికి నాకు 5 గంటలు పట్టిందక్క. దేవీ నవరాత్రిలో ఇలా జ్యోతులు వెలిగించి 9 రోజులు అఖండ పూజలు జరిపిస్తే 1000 ఏళ్ళు ఆ వంశం విజయంతో వర్ధిల్లుతుందమ్మా. 10 తరాల వరకు ఏ చింత లేదు.
జయజమ్మ పూజ అయిపోయింది, ఇంకా సంబరాలే మిగిలాయి. బాబాయ్ మేం రెడీ, నువ్వు రెడీయా? ఏమంటావు అంజలి? రవక్క సై అంటే నేను కూడా సై. సై సై बाजे रे बाजे रे बाजे रे ढोल बाजे